గైస్ హలో. హలో గైస్, ఈరోజు మళ్ళీ మనమైతే మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. కాకపోతే ఇది మల్టీప్లేయర్ గైస్. వెనకాల చూస్తే మన డక్ బ్రో అనమాట. ఈరోజు మేమిద్దరం కలిసి మల్టీప్లేయర్ ఆడుతున్నాం. ఇప్పుడే స్టార్ట్ చేసాం గైస్. ఇక్కడ ఏదో ఐలాండ్ ఉంటే వచ్చామన్నమాట అంతే. ఇక లైట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గైస్ చూడొచ్చు, మేమైతే ఈ ఐలాండ్లోనే సర్వైవ్ అవుతున్నాం. పెడదాం గైస్. గైస్ నేను ఒక్కడనే వచ్చి ఆడుతున్నప్పుడు నాకు ఇదైతే దొరికింది. అదేంటో కాదు, ఇది దొరకడం చాలా అంటే చాలా రేర్ అబ్బా. ట్రైడెంట్. ఎవడో డ్రౌండ్ ఇలా ట్రైడెంట్ పట్టుకుని నిలబడ్డాడు. వాడిని కిల్ చేసాను లేదు, అయితే ఇప్పుడు వచ్చేసిందబ్బా. అందుకే దీనికి లక్కీ సర్వైవల్ పెట్టాం మా మల్టీప్లేయర్ సిరీస్కి. మీరేమైనా నేను సజెస్ట్ చేయండి అబ్బా. అండ్ గైస్ మనోడు స్టార్ట్ చేస్తున్నట్టున్నాడు రికార్డింగ్. మనోడు వెళ్ళొస్తాడు అనుకుంటా. బ్రో హాయ్. ఇది వచ్చేసి మా మైనింగ్ ఏరియా గైస్. ఐ టు స్టార్టెడ్. ఎక్కడ బ్రో? మనోడు కూడా స్టార్ట్ చేసినట్టున్నాడు గైస్. అండి గైస్ మనోడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. బ్రో సబ్స్క్రైబ్ ఎలా చేయాలి పడదంటే, మనం రౌడీ ఎస్ఎంపీ వీడియోస్ ఉంటాయి కదా, అందులో రౌడీ ఎస్ఎంపీ 6 వీడియో కొత్తది పెట్టానబ్బా. అందులో వెళ్ళి కామెంట్స్ చూడండి, మనోడి ఉంటాయి. అలా మనోడి కామెంట్స్ మీద ట్యాప్ చేసి వ్యూ ఛానల్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఏం చేస్తున్నాడు గైస్ మనోడు? ఏమో మనమైతే మైనింగ్ ఏరియా చూపిస్తానండి గైస్. ఇంట్రో అంట, వెళ్దామండి. పద బ్రో ఇంట్రో. మనోడి ఛానల్లో నేను ఎలా వచ్చాను చెప్పండి అబ్బా మరి. మనోడు రికార్డింగ్ చేస్తాడు గైస్. ఎలాగో ఇంట్రోనే కదా అని కట్ చేశాను ఆ ఫుటేజ్ని, ఎందుకంటే మనోడి ఛానల్లో చూడండి అబ్బా అది. మేము ఇందులో ఎటువంటి క్రియేటివ్ అయితే యాడ్ చేయలేదు, అంటే క్రియేటివ్లో ఆడము అసలు. ఓన్లీ సర్వైవల్, ఎందుకంటే 2 మెంబర్స్ కదబ్బా, ఈజీగానే అయిపోతుంది. ఓన్లీ సర్వైవల్, అస్సలు క్రియేటివే వాడము అబ్బా మేమైతే. మీరు అనుకోవచ్చు క్రియేటివ్ నుంచి తీసుకున్నాను, అస్సలు కాదబ్బా. రౌడీ ప్రో సర్వర్ ఆడతానంటే ఆడతాను, అది ఆడతాను. అండ్ అలాగే హార్డ్ కోర్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అబ్బా, కొంచెం లేట్ అవుతుంది. అండ్ అలాగే కార్ ఫర్ సేల్ కూడా పెట్టాను కదా, అది కూడా అప్లోడ్ చేస్తాను తొందరలోనే. ఏం చేయాలి గైస్ ఇప్పుడు? వుడ్ కొడదామా అంటే వుడ్ మళ్ళీ కొట్టేసి కలుస్తారండి గైస్. ఫైనల్లీ వుడ్ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనోడు ఏం చేస్తున్నాడు? నేను ఎక్స్ప్లోర్ చేస్తానని అయితే చెప్తానండి గైస్. నేను ఎక్స్ప్లోర్ చేస్తానని అయితే చెప్పాను, మరి మనోడు ఏం చెప్తాడు చూద్దాం. నాకు 25 సబ్స్ కంప్లీట్ అయితే మాత్రం మనోడు వాయిస్ కూడా వస్తుందబ్బా, లైక్ మ్యాడీ అండ్ మ్యూజిక్ బ్రో ఉంటారు కదా అలాగా. వాళ్ళని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి గైస్. అరే ఫుడ్ లేదు గైస్. పర్లేదు, రెస్పాన్స్ బెడ్ వాళ్ళు ఇక్కడే పెట్టాము. మనోడు కూడా వస్తానన్నాడు మరి. చేంజ్ లొకేషన్. ఓకే మనోడు కూడా వచ్చేసాడు గైస్. పద బ్రో వెళ్దాం. మంచి ప్లేన్స్ చూసి హౌస్ అయితే బిల్డ్ చేస్తాం గైస్. ఏదైనా మంచి అట్రాక్టివ్ స్ట్రక్చర్ వస్తే మళ్ళీ వస్తానండి గైస్. ఇక్కడ ఏదో మంచి పాండ్లా ఉందప్ప. మరి అచ్చం మీటియర్ పడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉందప్ప ఇది. నైస్. మనోడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళాక మళ్ళీ వస్తానండి గైస్. సన్సెట్ అవుతుంది, భలే ఉందబ్బా సన్సెట్ మాత్రం. మనోడు చాలా దూరం పరిగెడుతున్నాడు గైస్. నైట్ అయిపోతుంది, మరి స్లీప్ వేద్దామా బ్రో? ఏం చేస్తున్నాడు అదంతా? నేనైతే స్లీప్ వేసేస్తా. ఫైనలీ మన నైట్ అయితే భలే కంప్లీట్ అయిందబ్బా. మనోడు ఎందుకు ఇలా చేయటం ఏమో మరి. అలా బ్రో వెళ్దాం. ట్రైడెంట్ ఉన్న మామూలుగా లేదు, లాయల్టీ వస్తే కనుక రఫ్ ఫైరింగ్ చేస్తాను గైస్.
రే హస్క్లు ఇలా అంతా ఏంటబ్బా. అరే స్పైడర్ ఉంది. ఐ వాంట్ బండిల్ రే. సో స్పైడర్ని చంపితే స్ట్రింగ్స్ వస్తాయి. స్పైడర్ ఏదబ్బా, ఇప్పుడే చూసాను. పోయింది గైస్, స్ట్రింగ్స్ వస్తాయి అనుకున్నాను. సో పారిపోదాం ఇంకా. అరే నా బెడ్, అరే దెబ్బ పడిందప్ప. నా బెడ్ తీసుకునే వెళ్ళిపోతాం. సో బెడ్ తీసుకుందామని వచ్చాను, మనోడు మిస్ అయిపోయాడు గైస్. అరే ఎక్కడికి వెళ్ళుంటాడు అబ్బా వీడు. ఫాలో చేద్దాం మరి. మనోడు కనిపించాక మళ్ళీ కలుద్దామండి గైస్. అయినా మనోడు అయితే కనిపించాడు. బెడ్ అడుగుతాను. సో ఫుడ్ లేదు గైస్. నేను ఫిష్ అని కనిపించాలంటే చాలా మంచి పని చేశాను. సో బెడ్ అయితే ఇచ్చేసాడు మనోడు. సో మంచి ప్లేన్స్ దొరకాలబ్బా మాకు. ఎలా అయితే సెట్ అవుతుంది మాకు. మంచి ప్లేన్స్ అయితే దొరకాలబ్బా. సో వెళ్దాం మరి. సో ఇలా వస్తుంటే మాకు అకేషియా భయం కనిపించింది అబ్బా. సో చూద్దాం. సో మన బ్రో అయితే మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఫుడ్ ఉందో లేదో మరి, కాసేపు పెడతాం మన నరేష్. సో ఇది కనిపిస్తే ప్లేన్స్ అయితే కనిపించేస్తాయి ఇంకా. సో ప్లేన్స్ భయం కనిపించేదాకా ఆగని చేసినాను. షిప్ దొరికించి చంపేస్తామా నరేష్. సరే ఇక్కడ వస్తే కౌస్ అయితే కనిపించాయి. మన ఊరికి ఫుడ్ ఇద్దామని చెప్పేసి. అరే రూయిండ్ పోర్టల్, అబ్బా రూయిండ్ పోర్టల్ గైస్. సో ఫాస్ట్గా లూట్ చేసేద్దామండి. సో నేనైతే వీటిని తీసేసాను. మనోడు సబ్స్క్రైబర్లకు చూపిద్దామన్నాడు మరి, అందుకే పెట్టాను గైస్. చూడు బ్రో, కానీ ఏం తీయకాయ. చూడండి గైస్, ఇవైతే దొరికాయి. మనోడు కూడా చూపించుకుంటాడు వాళ్ళ సబ్స్క్రైబర్కి. చూడు బ్రో చూడు. సో మాల్ లైక్ కాదబ్బా మరి. బ్రో ఫుడ్ తీసుకో. సో మనోడు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు గైస్ మరి. అరే పంప్కిన్స్ ఉన్నాయంటే విలేజ్ ఉంటుంది అబ్బా దగ్గరలో. సో కనిపించిన మోబ్ని అలా చంపుదాం, మళ్ళీ ఫుడ్ ఉంటుంది. సో విలేజ్ కనపడితేనే మళ్ళీ కలుద్దాం గైస్. సో వర్షం ఏంటి ఆగిపోయింది అనుకున్నాను గైస్. కాకపోతే మీకు చెప్తాను చూడండి. అకేషియా భయంలో అయితే రెయిన్ పడదు, ఇది మ్యాటర్. చెప్పండి గైస్, మీకు ఫ్యాట్ ఉపయోగపడుతుందో లేదు. ఇది మళ్ళీ ప్లేన్స్లోకి వచ్చేసింది గైస్. కానీ చూడండి మళ్ళీ అకేషియాలోకి వెళ్తాం. అది తగ్గిపోయింది. సో ఫ్యాట్ ఎలా ఉందో చెప్పండి గైస్. మళ్ళీ కలుస్తానండి గైస్, లేకపోతే వీడియో చాలా లెంతీగా వచ్చేస్తుంది. సో మనోడికి మటన్ అయితే ఇచ్చేసాను. సో గైస్ మాకు విలేజ్ అయితే ఏం దొరకలేదు. సో అందుకే అవుటర్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా విలేజ్ అయితే కనపడతాం గైస్. సో ఇది మరి వీడియో వచ్చేసి. సో మరి ఉంటాను గైస్.